హాయ్ అండి, నా స్టైల్లో గ్రేవీ టమాటో ఎలాగో చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసి శనగపిండిని ఇలా వేయించుకోవాలి. యాక్చువల్ గా జస్ట్ 1 టీ స్పూనే వేయాలండి ఆయిల్. పొడి పొడిగా వేయించుకోవాలి శనగపిండిని. కొంచెం ఆయిల్ ఎక్కువ పడడం వల్ల అలా లూజ్ గా వేయించేసుకున్నాను. తర్వాత వేయించుకున్న శనగపిండిని తీసేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్ని వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసేసి టమాటో వేసేసుకున్న తర్వాత టమాటో 50% ఉడికిన తర్వాత వేయించుకున్న శనగపిండిని వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కసూరు మెతి ఒక గుప్పెడు వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను టమాటో కర్రీ, ఆలు ఫ్రై రెండు కూడా చేస్తున్నాను. ఆలు ఫ్రై ని మాత్రం ఆవిరికి ఉడికించేసాను. 0 ఆయిల్ తో ఆలు ఫ్రై చేస్తున్నాను. అసలు ఆయిల్ వేయలేదండి, చూసారు కదా. ఓన్లీ ఉడికించిన ఆలుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొంచెం పుట్నాల పొడి వేసేసాను. ఇంకా టమాటో కర్రీ రెడీ, ఆలు ఫ్రై రెడీ. ఆయిల్ మాత్రం చాలా మట్టుకు అవాయిడ్ చేయడానికే చూస్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్య వచ్చే ఆయిల్ లో చాలా కల్తీ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తక్కువ ఆయిల్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఎలాగూ తప్పదు. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పెరుగన్నం ని ఈ విధంగా చేస్తాను. మరి నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.